ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన డైలీ లైఫ్లో యూస్ చేసే కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోతామా? లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. ఫస్ట్ వన్ ఈస్ ఇది అంత సులభం కాదు, అంటే ఇది అంత ఈజీ కాదు అని. సో దీని ఇంగ్లీష్లో ఇట్స్ నాట్ సో ఈజీ. ఇట్స్ నాట్ సో ఈజీ అంటే ఇది అంత సులభం కాదు అని. నెక్స్ట్ వన్ ఈస్ వీటితో మనం ఏం చేస్తాం. వీటితో మనం ఏం చేస్తాం జనరల్గా ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ డూ వీ డూ విత్ దిస్. వాట్ డూ వీ డూ విత్ దిస్ అంటే వీటితో మనం ఏం చేస్తాం అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను రేపటి నుండి రావడం లేదు. నేను రేపటి నుండి రావడం లేదు. సో దీని ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ టుమారో. ఐఎమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ టుమారో అంటే రేపటి నుండి నేను రావడం లేదు అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు తెలుసు నువ్వు ఇది చేయలేవని, అంటే ఈ పని నువ్వు చేయలేవని నాకు తెలుసు అని. సో దీని ఇంగ్లీష్లో ఐ నో యూ కాంట్ డూ దిస్. ఐ నో యూ కాంట్ డూ దిస్ అంటే నాకు తెలుసు నువ్వు ఇది చేయలేవని. నెక్స్ట్ వన్ ఈస్ నేను అతడిని చూసి సంవత్సరం అయింది. నేను అతడిని చూసి సంవత్సరం అయింది. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ బీన్ ఏ ఇయర్ సిన్స్ ఐ సా హిమ్ అంటే నేను అతనిని చూసి సంవత్సరం అయ్యింది అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేశావు. నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేశావు. సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ కాల్ మీ. వై డిడ్ యూ కాల్ మీ అంటే నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేశావు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ఎప్పుడు తిరిగి వస్తుందో నాకు తెలియదు అంటే ఆమె ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వెన్ షీ విల్ కమ్. ఐ డోంట్ నో వెన్ షీ విల్ కమ్ అంటే ఆమె ఎప్పుడు తిరిగి వస్తుందో నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్ ఈస్ అతడు తన తప్పులన్నీ ఒప్పుకున్నాడు అంటే తను ఏదైతే చేశాడో ఆ తప్పులన్నీ ఒప్పుకున్నాడు అని. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హీ అడ్మిటెడ్ ఆల్ హిజ్ మిస్టేక్స్. హీ అడ్మిటెడ్ ఆల్ హిజ్ మిస్టేక్స్. అడ్మిటెడ్ అంటే ఒప్పుకున్నాడు అని. అతను తన తప్పులన్నీ ఒప్పుకున్నాడు అంటే హీ అడ్మిటెడ్ ఆల్ హిజ్ మిస్టేక్స్. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఇది ఎందుకు చేశావు అంటే నువ్వు ఈ పని ఎందుకు చేశావు అని. సో దీని ఇంగ్లీష్లో వై డిడ్ యూ డూ దిస్. వై డిడ్ యూ డూ దిస్ అంటే నువ్వు ఇది ఎందుకు చేశావు. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఎందుకు ఇంత త్వరగా వచ్చావు అంటే ఎందుకు నువ్వు ఇంత ఎర్లీగా వచ్చావు అని. సో దీని ఇంగ్లీష్లో వై డిడ్ యూ కమ్ సో ఎర్లీ. వై డిడ్ యూ కమ్ సో ఎర్లీ అంటే నువ్వు ఎందుకు ఇంత త్వరగా వచ్చావు అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇది వేసుకోను అంటే ఈ డ్రెస్ నేను వేసుకోను అని. సో దీని ఇంగ్లీష్లో ఐ వోంట్ వేర్ దిస్. ఐ వోంట్ వేర్ దిస్ అంటే నేను ఇది వేసుకోను అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇందులో తప్పేముంది. ఇందులో తప్పేముంది. సో దీని ఇంగ్లీష్లో వాట్స్ రాంగ్ ఇన్ దిస్. వాట్స్ రాంగ్ ఇన్ దిస్ అంటే ఇందులో తప్పేముంది అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇప్పుడు నీకు సహాయం చేయలేను అంటే నేను ఇప్పుడు నీకు ఎలాంటి సహాయం చేయలేను అని. సో దీని ఇంగ్లీష్లో ఐ కాంట్ హెల్ప్ యూ నౌ. ఐ కాంట్ హెల్ప్ యూ నౌ అంటే నేను ఇప్పుడు నీకు ఎలాంటి సహాయం కూడా చేయలేను అని. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె చెప్పింది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అంటే ఆమె ఏదైతే చెప్పిందో అది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అని. సో దీన్ని ఇంగ్లీష్లో యూ మిస్అండర్స్టూడ్ వాట్ షీ సెడ్. యూ మిస్అండర్స్టూడ్ వాట్ షీ సెడ్ అంటే ఆమె ఏదైతే చెప్పిందో అది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను నీకు చాలాసార్లు చెప్పాను అంటే నేను నీకు సో మెనీ టైమ్స్ చెప్పాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ టోల్డ్ యూ దిస్ మెనీ టైమ్స్. ఐ టోల్డ్ యూ దిస్
మెనీ టైమ్స్ అంటే నేను నీకు చాలాసార్లు చెప్పాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నీకు దీని గురించి ఏం తెలుసు అంటే నీకు అసలు దీని గురించి ఏం తెలుసు అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ డూ యూ నో అబౌట్ దిస్, వాట్ డూ యూ నో అబౌట్ దిస్ అంటే నీకు దీని గురించి ఏం తెలుసు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇది ఎంత కష్టమో నీకు తెలుసా, ఇది ఎంత కష్టమో నీకు తెలుసా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ నో హౌ హార్డ్ ఇట్ ఈస్, డూ యూ నో అంటే మీకు తెలుసా, హౌ హార్డ్ ఇట్ ఈస్ అంటే ఇది ఎంత కష్టమో, ఇది ఎంత కష్టమో నీకు తెలుసా అంటే డూ యూ నో హౌ హార్డ్ ఇట్ ఈస్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమెను వెళ్ళనివ్వు, ఆమెను ఆపకు అంటే ఆమెను వెళ్ళనివ్వు ఎందుకు ఆపుతున్నావు అని. సో దీన్ని ఇంగ్లీష్లో లెట్ హర్ గో, లెట్ హర్ గో అంటే ఆమెని వెళ్ళనివ్వు అని. ఆమెను ఆపకు అంటే డోంట్ స్టాప్ హర్, డోంట్ స్టాప్ హర్ అంటే ఆమెని ఆపకు అని. నెక్స్ట్ వన్ ఈస్ కాసేపటి తర్వాత ఆమె వెళ్ళిపోయింది అంటే కొంచెం సేపు తర్వాత ఆమె వెళ్ళిపోయింది అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఆఫ్టర్ ఏ వైల్ షీ వాక్డ్ అవే, ఆఫ్టర్ ఏ వైల్ అంటే కాసేపటి తర్వాత షీ వాక్డ్ అవే అంటే ఆమె వెళ్ళిపోయింది అని. నెక్స్ట్ వన్ ఈస్ తన ప్రవర్తన నాకు చిరాకు తెప్పించింది అంటే తన బిహేవియర్ వల్ల నాకు చిరాకు వస్తుంది అని. సో దీని ఇంగ్లీష్లో హర్ బిహేవియర్ ఇరిటేటెడ్ మీ, హర్ బిహేవియర్ ఇరిటేటెడ్ మీ అంటే తన ప్రవర్తన నాకు చిరాకు తెప్పిస్తుంది అని. నెక్స్ట్ వన్ ఈస్ ఒక నిమిషం మీరు ఇక్కడికి వస్తారా అంటే ఒక నిమిషం మీరు ఇక్కడికి వస్తారా. సో దీన్ని ఇంగ్లీష్లో విల్ యూ ప్లీజ్ కమ్ హియర్ ఫర్ ఏ మినిట్, విల్ యూ ప్లీజ్ కమ్ హియర్ ఫర్ ఏ మినిట్ అంటే ఒక నిమిషం మీరు ఇక్కడికి వస్తారా అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను వచ్చి తనతో మాట్లాడుతాను, నేను వచ్చి తనతో మాట్లాడుతాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ అండ్ టాక్ టు హర్, ఐ విల్ కమ్ అంటే నేను వచ్చి అండ్ టాక్ టు హర్ అంటే ఆమెతో మాట్లాడుతాను అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇది ఎప్పుడు జరిగింది అంటే ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అని. సో దీన్ని ఇంగ్లీష్లో వెన్ డిడ్ దిస్ హ్యాపెండ్, వెన్ డిడ్ దిస్ హ్యాపెండ్ అంటే ఇది ఎప్పుడు జరిగింది అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఇది ఎవరితోనూ చెప్పకు, ఇది ఎవరితోనూ చెప్పకు. ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.